శుభం వ్యాధసి గురుభ్యో నమః. మీనరాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశిలోనే మనకు ఈ 3 గ్రహాల యొక్క కూటమి ఏదైతే ఉందో శని కుజుల కలయిక యుద్ధము, దాంతోపాటు బుధుడు మధ్యలో నలిగిపోతాడు. ఆ బుధుడి యొక్క ప్రభావం అక్కడ కనిపిస్తుంది కాబట్టి అది కొంచెం ఒత్తిడినిచ్చే అవకాశంగా బాగా కనబడుతోంది. అది అలాగ ఉంటుండగా ద్వితీయ స్థానంలో మనకి ఏంటంటే రవి శుక్రుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే చతుర్థంలో బృహస్పతి, అలాగే షష్ఠ స్థానంలో కేతు యొక్క ప్రభావం, లాభంలో ఏ గ్రహాలు లేక వ్యయంలో మాత్రం రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ మీనరాశి వారికి ఉన్నట్టుగా హ్యాండ్లింగ్ చేసుకోకపోతే బాగుంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోకలేదు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మనం చేసుకునేటప్పుడు ఏంటంటే అది కూడా కొంతవరకు ఏదో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది తప్ప అల్టిమేట్గా మనకి చేతికి వచ్చే ధనంలో మాత్రం పెద్ద చెప్పుకోదగా ఫలితమే కనిపించదు. అలాగే ఏదైనా అట్రాక్ట్ అయ్యి ఏదైనా పనులు చేయాలనుకున్నా కూడా కొంచెం ఆలోచించండి. ఎందుకంటే 12లో ఉన్న రాహు మీకు ఎదురు ఖర్చు పెట్టించి మిమ్మల్ని బంద్ చేసే అవకాశాలు ఉంటున్నాయి. అలాగే మీకు చూస్తుంటే మీనంలో 3 గ్రహాల ప్రభావం. శుక్రుడు కంటే కుజుడు ఉన్నాడు. కుజుడు ఏంటంటే అగ్నితత్వం గల గ్రహం. వాడు ఏం చేస్తాడంటే మనకు షార్ట్ టెంపర్తో ఏదో ఒక వ్యవహారం మీద కాలు పెట్టి మమ్మల్ని మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటాయి. అందుకోసం ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలు చేయకండి. అలాగే వ్యాపారంలో మీద కొత్తదనం చూడాలని చెప్పి ఏదైనా కొత్త ప్రయత్నాలు కూడా చేయకండి 15 రోజుల్లో. కుజుడు అక్కడ ఉన్నాడు కాబట్టి సో దాన్ని కొంతవరకు మేనేజ్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆల్టర్నేటివ్గా మనం తీసుకునేటప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థికి అనుకూలంగా కనబడుతుంది. కానీ తండ్రిగా కుమారుడికి ఏదైతే విదేశాలు పంపించాలనుకున్నప్పుడు దానికి ఖర్చు పెట్టే విధానంలో మాత్రం కొంచెం ఆలోచించి ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే కుజుడు అన్నవాడు సడన్ బర్నింగ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే యూనివర్సిటీస్ వెతుకుతున్నప్పుడు ఒక యూనివర్సిటీకి ఒకసారి ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళడం, దేవాలయం నష్టపోవడం, ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటాయి. అలాగే ఫ్లైట్స్ టికెట్స్ కొనేటప్పుడు రాంగ్గా కొన్ని మిస్ఫైర్ అయ్యి డబ్బులు పోయే అవకాశాలు ఉంటాయి. ఇటువంటివన్నీ మీన రాశి వారికి కనబడుతుంది. జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతుంది. అలాగే విదేశాల్లో ఉన్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసిన ఫలితాల్లో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. కొంచెం గట్టి ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళండి. వ్యాపారాని కోసం విదేశం వెళ్ళవలసిన అవసరం లేదు. మీ పెద్ద కలిసి వచ్చే అంశం అయితే కనిపించట్లేదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఇక్కడ నుండి చేసేది ఏదైతే ఉందో అందులో న్యూట్రల్గానే ఉంది చెప్పడానికి అవకాశం ఉంది. తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఈ కుజుడు అగ్నితత్వం గల కుజుడు శనితో కలిసి యుద్ధం చేస్తున్నప్పుడు మీ యొక్క రాశిలో మీ కోపం మీ శత్రువుగా ఉండి మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీరే నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మెడిటేషన్ చేయడం, లేదా ధ్యానం చేయడం, లేకపోతే ఒక మంత్ర సాధన చేయడం అనేది చాలా ప్రాసెస్ వహిస్తుంది మీనరాశి వారికి. ఓకే, ఫైన్. ఇప్పుడు శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. అలాగే మనం తీసుకున్నప్పుడు మంత్రమే శరణ్యం అనుకుంటున్నప్పుడు ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అంటాం. కాబట్టి 6వ ఇంట్లో ఉన్న కేతు, మళ్ళీ రాశిలో ఉన్న కుజుడు శని యొక్క ప్రభావం వలన ఏదో ఒక విషయంలో కొంత స్టిచ్చింగ్స్ పడే అవకాశం ఉంటుంది. చిన్న మైన్యూట్ ఆపరేషన్ అయ్యి స్టిచ్చింగ్ పడే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త పడండి. అది కూడా ఏంటంటే ఒక రకంగా కడుపులో ఇండైజెషన్ సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త పడండి. దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటూ వెళ్ళండి. అలాగే ఎవరినైతే మీరు గురువుగా భావిస్తారో ఆ గురువు యొక్క మూలమంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. దానివల్ల ఏంటంటే ఈ యొక్క కుజశనుల కలియక యుద్ధం ఏదైతే ఉందో అది మీ మీద ప్రభావితం చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.